మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 356 కింద ప్రెసిడెంట్స్ రూల్ విధించవచ్చు. గవర్నర్స్ రిపోర్ట్ ఉన్నా రిపోర్ట్ లేకపోయినా ప్రెసిడెంట్ గనక అక్కడ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయింది, రాజ్యాంగబద్ధంగా ఆ రాష్ట్రం నడవట్లేదు అని ఫీల్ అయితే అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ పెట్టించవచ్చు అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మణిపూర్లో ప్రెసిడెంట్స్ రూల్ విధించారు అని చెప్పి. మనకు తెలుసు రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ మిషనరీ విఫలం అవటం అంటే ఏంటో. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం నడవకపోవటం, రాజ్యాంగ విలువలు అక్కడ పాటించకపోవటం, ప్రజాస్వామ్యబద్ధంగానో శాంతియుతబద్ధంగానో లేదా లౌకిక తత్వం సెక్యులరిజం దెబ్బతినో ఇలా రకరకాలుగా రాజ్యాంగంలో ఇచ్చిన కొన్ని వాల్యూస్ బ్రేక్ చేయడం అనమాట. మనం చూస్తున్నాం గత 2 సంవత్సరాల నుంచి మణిపూర్లో పూర్తిగా హింస చెలరేగుతోంది. అంతేకాదు మణిపూర్లో ఎప్పుడైతే అక్కడ కోర్టు మేతీస్ కూడా ఎస్టీ స్టేటస్ ఇచ్చే విషయం పరిగణలోకి తీసుకోవాలని చెప్పినప్పుడు మేతీస్కి కూకీస్కి మధ్య చాలా గొడవ అవుతుంది. అక్కడ సీఎం బీరేన్ సింగ్ రీసెంట్గా రిజైన్ చేశారనమాట. అసలు అక్కడ ప్రభుత్వానికి చీఫ్ మినిస్టర్కి మద్దతు కూడా లేదనమాట. రీసెంట్గా చీఫ్ మినిస్టర్ ఒక మీటింగ్ కాల్ఫర్ చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళే సగం మందికి పైగా ఆబ్సెంట్ అయిపోయారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ దిశగా ఆ రాష్ట్రం వెళ్తోంది. పరిస్థితిని అర్థం చేసుకుని అమిత్ షా సీఎంని పిలిచి రిజైన్ చేయమని చెప్పారు. దాంతో బీరేన్ సింగ్ రిజైన్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మణిపూర్లో ఆర్టికల్ 356 విధించారనమాట. అంటే రాష్ట్రపతి పాలన విధించారు.